మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 11వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. మరి దేవుడు మనందరితో కూడా అనుదినము మాట్లాడుతున్నాడు, కానీ మనమే ఆయన రక్షణను పొందుకోలేకపోతున్నాం. కారణం మనలో ఉన్నటువంటి ఇహపరమైనటువంటి ఆశలు. మరి ఇహపరమైనటువంటి అత్యాశలు, వీటి వలన మనం దేవుని యొక్క రక్షణను పొందుకోలేక ఆయన యొక్క నిరాశ్రయానికి గురవుతున్నాం. అందుకే దేవుడు స్పష్టంగానే తెలియజేస్తున్నటువంటి మాటలు, వాగ్దానం. నిన్ను రక్షించడానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడనే దాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ లోకంలో మన కొరకు జీవించాడనే దాన్ని మర్చిపోతున్నాం. మన కొరకు ప్రాణం పెట్టాడనే విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నాం. అంతేకాదు, మన యొక్క వ్యాపకం అంతా కూడా లోకం మీద ఉంటుందే తప్ప మరి దేవుని మీద ఏమాత్రం కూడా ఉండడం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, మరి నా యందు నీ ప్రేమ ఏమాత్రం ఉంది అంటున్నాడు. మరి దేవుని యందు ప్రేమ కలిగి, మరి మనం భయం కలిగి, మరి భక్తి కలిగి, అంతే విశ్వాస పరిమాణం చొప్పున మనం దేవునిలో జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన రక్షణ మనకు తోడై ఉంటుంది. మరి ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చుకోవడానికి గాను అందరము ఈ ఉదయకాల సమయం నా తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధాత్మదేవుడా, మా ప్రభువా, మరొక నూతనమైన దినమును చూడడానికి మాకును మా అందరికీ నాయన మీరు ఒక అవకాశం ఇచ్చి సజీవుల లెక్కలో ఉంచిన గొప్ప గణనామానికి కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఈ వాగ్దానం ఇదిగోటైన ఛానల్ వీక్షించున్న వారులైతేనేమి, మాలోనైతేనేమి నిశ్చయముగా నీవే ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.